హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1201కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏమిటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి గవర్నమెంట్ ఎవరైతే యాపిల్ వాచెస్ వాడుతున్నారో వీళ్ళనైతే వార్న్ చేస్తుందన్నమాట. 8.7 కన్నా తక్కువగా ఓఎస్ రన్ అయ్యే ఏవైతే యాపిల్ వాచెస్ ఉన్నాయో సైబర్ అటాక్కి గురయ్యే అవకాశం ఉన్నట్టుగైతే గవర్నమెంట్ అయితే చెప్తుంది. 8.7 కన్నా పైన ఉండేవాళ్ళు, సో వీళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇందులో మల్టిపుల్ వల్నరబిలిటీస్ని అయితే కనుగొన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో దీనివల్ల సెక్యూరిటీ పరమైన ప్రాబ్లమ్స్ చాలా అయితే ఫేస్ చేస్తారని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో అలాగే యాపిల్ని కూడా అయితే ఒక నోట్ రిలీజ్ చేయాలి. సో ఎవరైతే 8.6 యూజర్స్ ఉంటారో, సో అంతకన్నా తక్కువ ఉండే యూజర్స్, సో వీళ్ళందరూ 8.7కి పైకి వెళ్ళాలని చెప్పేసి సో అందరికీ వీళ్ళు సూచించాలని చెప్పేసి యాపిల్కి గవర్నమెంట్ నోట్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక అలాగే యాపిల్ వాచ్ సిరీస్ 8, సో ఇందులో వచ్చేసరికి మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయని చెప్పి గతంలో మనం మాట్లాడుకున్నాము. సో ఇందులో హై ఎండ్ వేరియంట్ ఏదైతే ఉంటుందో ఇది మనకి యాపిల్ వాచ్ ప్రో పేరు మీద అయితే తీసుకొస్తారనుకున్నాం కదా. సో ఇందులో పెద్ద సైజు డిస్ప్లే అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి రీడిజైన్ చేసి అయితే ఈ యాపిల్ వాచ్ని అయితే తీసుకురాబోతున్నారట. 2018 నుంచి ఇప్పటి వరకు చూస్తే యాపిల్ వాచెస్లో ఎటువంటి డిజైన్స్ అయితే చేంజ్ లేదు, అదే మోసాకొట్టుడు అయితే ఉంటుంది. సో అలా కాకుండా ఈసారి డిస్ప్లే సైజ్ పెంచడంతో పాటు డిజైన్ కూడా అయితే చేంజ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వచ్చేసరికి మనకి ఒక రగ్గెడ్ వాచ్ లాగా అయితే రాబోతుంది అనమాట. ఈ వాచ్లో మనకి షటర్ ప్రూఫ్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. అలాగే మనకి బాడీ టెంపరేచర్ సెన్సార్ కూడా అయితే ఉండబోతున్నట్టుగా సో న్యూస్ అయితే ఉంది. ఈ వాచ్ ప్రైస్ చూస్తే మనకి $900లో $900 అయితే ఉండబోతుందట. సో వీళ్ళు తెలిసిందే కదా, వీళ్ళ దృష్టిలో డాలర్ అంటే 100 రూపీస్, ఇండియాలోకి వచ్చేసరికి 90,000 రూపాయలు పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా రీసెంట్ డేస్లో పాపం వీళ్ళ స్ట్రాటజీ మార్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళ డాలర్ అంటే 110 రూపాయలు చేసి అయితే ఇండియాకి తీసుకొస్తారనమాట. దీని ప్రకారం చూస్తే ₹1,00,000 దగ్గర ఈ వాచ్ ప్రైస్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే మనకి యాపిల్ iPhone 13 Pro సిరీస్, అలాగే ఎయిర్పాడ్స్, అలాగే యాపిల్ వాచ్ డిస్కౌంట్స్ అయితే ఇప్పుడు చైనాలో రన్ అవుతుంది అనమాట. చైనా న్యూస్ మనకెందుకు అంటే యాక్చువల్గా అక్కడ చైనాలో ఇది రన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ నెలలో కొత్త మొబైల్స్ని వీళ్ళు లాంచ్ అయితే చేయబోతున్నారు, అలాగే వాచెస్ లాంచ్ చేస్తారు కదా, అందువల్ల వీళ్ళు అక్కడ డిస్కౌంట్ అయితే తీసుకొస్తున్నారు. సో ఎవరైతే నేను నిన్న ఆల్రెడీ సేల్స్లో కూడా చెప్పాను ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పి, సో మన ఇండియాలో కూడా వీటిని తగ్గించి అమ్మే అవకాశం అయితే ఉంది. ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు 14 వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి MIUI 14 సపోర్టెడ్ డివైస్ లిస్ట్ అయితే ఇప్పుడు లీక్ అయిందనమాట. ఇంకా 13 అన్ని డివైసెస్కి రాలేదు, వీళ్ళు వచ్చేసరికి 14 అంటున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి 2023లో అయితే మనం ఈ MIUI 14 అయితే చూడడానికి ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి Android 13 మీద బేస్ అయ్యి ఈ MIUI 14 అయితే రన్ అవుతుంది. ఇక్కడ మొత్తం నేను లిస్ట్ అయితే చూపిస్తున్నాను. సో ఈ లిస్ట్లో మీ మొబైల్ ఉందో లేదో అనేది పాజ్ చేసుకొని చూడండి, ఎందుకంటే లిస్ట్ చాలా పెద్దది చెప్పడానికి. ఇందులో మనకి రెడ్మీ, షౌమీ, అలాగే పోకో మొబైల్ ఫోన్స్ అయితే స్పాట్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి OnePlus Ace Pro, అదే మన ఇండియాలోకి వచ్చేసరికి OnePlus 10T పేరు మీద అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్ని మనకి చైనాలో ఆగస్టు 3వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా సో ఇప్పుడు OnePlus అయితే కన్ఫర్మ్ చేసిందనమాట. మన ఇండియాలో అలాగే గ్లోబల్గా చూస్తే 10T పేరు మీద అయితే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ మన ఇండియన్ వెబ్సైట్లో ఈ మొబైల్ సంబంధించిన డేట్ కూడా అయితే రివీల్ అయిపోయింది. ఆగస్టు 3వ తారీఖున మన ఇండియాలో కూడా 10T పేరు మీద ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈసారి రాబోయే ఈ మొబైల్లో మనకి హజల్ బ్లేడ్ సపోర్ట్ అయితే ఉండట్లేదు. కెమెరా దగ్గర వీళ్ళు హజల్ బ్లేడ్ తీసుకొస్తారు కదా, అదైతే ఉండట్లేదు. అలాగే స్లైడర్ బటన్ ఏదైతే ఉందో అది కూడా అయితే తీసేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ రెండర్స్ కూడా బయటకు వచ్చినాయి, గ్రీన్ కలర్ అలాగే మ్యాటీ బ్లాక్లో ఈ మొబైల్స్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో దీని ప్రకారం మీకు ఏమర్థమైంది, ఈ మొబైల్ ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ అంటే ప్రీమియం మొబైల్ కాదని చెప్పి అయితే అర్థం అవుతుంది అనమాట. సో ఇంతకుముందు ఆల్రెడీ OnePlus కన్ఫర్మ్ చేసింది, ఇకపై నుంచి ఈ సైడు ఏదైతే స్లైడర్ ఉంటుందో సో ఇది వచ్చేసరికి కేవలం ప్రీమియం మొబైల్స్కే తీసుకొస్తామని చెప్పేసి OnePlus చెప్పింది. అలాగే హజల్ బ్లేడ్ కూడా తీసేసింది కాబట్టి సో వీళ్ళ దృష్టిలో ఈ మొబైల్ 10 Pro కన్నా ఇంకా డౌన్ గ్రేడ్ కిందే వస్తుందన్నమాట. దానికన్నా ఇంకా తక్కువ ప్రైస్లోని ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే మనం స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. అంటే 10 Proతో కంపేర్ చేస్తే ఇంకా అప్గ్రేడెడ్ ప్రాసెసర్తోనే ఈ మొబైల్ అయితే రాబోతుంది. సో చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడతారో. గతంలో ఉన్న లీక్స్ ప్రకారం ఈ మొబైల్ ప్రైస్ మనకి 50 నుంచి 55,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 4, అలాగే Z Flip 4, వాచ్ 5 Pro, అలాగే బడ్స్ 3 Pro ఆగస్టు 10వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు గ్లోబల్గా చూసుకున్నట్టయితే. ఇంకా వీటి ప్రైస్ కూడా చూస్తే మనకి 12GB 256GB అలాగే 12GB 512GB వేరియంట్లో మనకి Z Fold 4 అయితే ఉండబోతుందంట. యూరోప్ ప్రైస్ 1,51,800 అయితే ఉండబోతుంది. అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి 1,49,990 రూపాయలకి తీసుకురావచ్చు. అంటే 1,50,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ వచ్చే అవకాశం ఉందన్నమాట. మరో వేరియంట్ వచ్చేసరికి 1,60,000 రూపాయలు, 10,000 రూపాయల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక అలాగే Z Flip 4 కనుక చూసినట్టయితే
యూరప్లోనే 88,000 రూపాయలు అయితే పెట్టబోతున్నారు. అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి 80 నుంచి 85,000 రూపాయలు ఈ మొబైల్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బడ్స్ 3 కనుక చూసినట్టయితే 17,400 రూపాయలు ఉందంట. అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి 16,000 రూపాయలు తేవచ్చు. ఇక వాచ్ గురించి మాట్లాడుకుంటే 21,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెడుతున్నారు. మన ఇండియాలో కూడా 20 లోపు 19-20లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మోటోరోలా నుంచి మోటో G32 రెండర్స్ అయితే లీక్ అయిన ఈ మొబైల్ వచ్చేసరికి మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇందులో వచ్చరికి 2 కలర్ వేరియంట్స్ అయితే కనిపిస్తున్నాయి, బ్లాక్ అండ్ రెడ్. ఈ 2 కలర్స్లో అయితే ఈ మొబైల్స్ని తీసుకురాబోతున్నారు. సెంటర్ పంచ్ హోల్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ కొండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. హెచ్డీ డిస్ప్లేనే వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనకి ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ కింద అయితే వీళ్ళు తీసుకురావచ్చు. ఎందుకంటే యూనిసాక్ ప్రాసెసర్, అది కూడా T606 ప్రాసెసర్ కాబట్టి బిలో 10,000లో ఈ మొబైల్ని తీసుకొస్తారనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే తోషిబా ఈరోజు మన ఇండియాలో మొత్తం 4 సైజుల్లో టీవీస్ని అయితే లాంచ్ చేసింది. M550 అలాగే C350 సిరీస్లో ఈ టీవీస్ని తీసుకొచ్చింది. ఈ టీవీస్ వచ్చేసరికి 4K సపోర్ట్తో అయితే వస్తాయన్నమాట. గూగుల్ టీవీస్ ఇవన్నీ వచ్చేసరికి M550 ప్రైస్ చూస్తే 54,990 రూపాయలు ప్రైస్ పెట్టింది. 55 ఇంచెస్ వస్తుంది. ఇందులో 65 ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి 84,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టింది. ఇక C350 ప్రైస్ చూసుకుంటే 34,990 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో ఇది వచ్చరికి 50 ఇంచెస్ టీవీ అనమాట. సో ఇందులోనే 55 ఇంచెస్ 39,390 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఏంటో ఈ బాటా ప్రైస్లో అర్థం కాదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వివో Y02s ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. 2 కలర్ వేరియంట్స్ అయితే ఇక్కడ స్పాట్ అయినాయి అనమాట. బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. రేర్ సైడ్ మనం చూస్తే సింగిల్ కెమెరా సెటప్ అయితే ఉంది. అలాగే వాటర్ డ్రాప్ నాచ్తో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. మీడియాటెక్ హెలియో P35 ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ ఉండబోతుంది. 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే, 60 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో, అలాగే మనకి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్తో అయితే రాబోతుంది. సో ఈ మొబైల్ ప్రైస్ మనకి 9,000 రూపాయలు లోపు ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి వివో కాబట్టి చెప్పలేము, వీళ్ళు ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సోనీ XR OLED A80K సిరీస్ టీవీస్ని అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. మొత్తం 3 సైజుల్లో ఈ టీవీస్ని అయితే మన ఇండియాలో వీళ్ళు తీసుకొచ్చారు. ఇది మనకి OLED టీవీస్ అనమాట. 65 ఇంచెస్ 2,79,990 రూపాయలు ప్రైస్ పెడితే 77 ఇంచెస్ వచ్చేసరికి 6,99,900 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మరి 55 ఇంచెస్ ప్రైస్ అయితే ఇక్కడ కనబడట్లేదు. సో సోనీ కదా, ప్రైజెస్ అలాగే ఉంటాయి. అందులో OLED డిస్ప్లేస్ అసలు తగ్గేదేలే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 6a ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేశారు కదా. 28వ తారీఖు నుంచి వీటికి సంబంధించిన సేల్స్ అయితే మన ఇండియాలో స్టార్ట్ కాబోతున్నాయి. మొబైల్ ప్రైస్ కూడా ఎక్కువ పెట్టారని గతంలో మనం గగ్గోలు కూడా పెట్టామనుకోండి. అయితే ఇప్పుడు ఈ మొబైల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్కి సంబంధించిన సెక్యూరిటీ ఫాల్ అయితే బయటకు వచ్చింది. సో మనం రైట్ థంబ్ యూజ్ చేసి ఫింగర్ ప్రింటింగ్ కనుక రిజిస్టర్ చేస్తే సో లెఫ్ట్ ఫింగర్ ప్రింట్ కూడా అయితే ఇది తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోస్ అయితే ఇప్పుడు మనకి హల్చల్ చేస్తున్నాయి. మనకి గీకి రంజిత్ సార్ సో దీనికి సంబంధించిన టెస్ట్ చేసి తను కూడా అయితే బయటికి తీసుకొచ్చాడు. ఈ ఫాల్ అయితే ఉంది, దీన్ని క్లియర్ చేయాలని చెప్పి తను కూడా అయితే తీసుకొచ్చాడు. సో యాక్చువల్గా ఈ మొబైల్ ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసిన 6 and 6 Pro ఉన్నాయి కదా, అందులో ఏ ప్రాసెసర్ వాడారో అంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అనమాట. ఫస్ట్ ప్రాసెసర్ వీళ్ళు తీసుకొచ్చింది టెన్సార్ ప్రాసెసర్. అదే ప్రాసెసర్ ఈ మొబైల్లో కూడా వాడారు. యాక్చువల్గా 6 and 6 Proలో ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. చాలా ప్రాబ్లమ్స్. వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఫిక్స్లు రిలీజ్ చేయడం, మళ్ళీ కొత్త ప్రాబ్లం అయితే బయటకు రావడం అయితే జరిగినాయి. సో అదే ప్రాసెసర్తో మళ్ళీ ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఇందులో చూస్తే ఏకంగా ఫింగర్ ప్రింట్ సంబంధించిన సెక్యూరిటీ ఫాల్ అయితే బయటకు వచ్చింది. ఇది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. సో మరి కొనేవాళ్ళు మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని కొనుక్కోండి. పిక్సెల్ అనగానే కెమెరాని మీద ఎక్కువ మంది ఫోకస్ పెట్టి టప్ మన కొనేస్తుంటారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A04s ఈ మొబైల్ సంబంధించిన ప్రొడక్షన్ అనేది ఇప్పుడు ఇండియాలో అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మొబైల్ని మనకి అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో కానీ మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ మొబైల్ 5G సపోర్ట్తో అయితే వస్తుంది. ఇలా సామ్సంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ ఒకటి పక్కన పడి ఉంది కదా, ఆ ప్రాసెసర్ యూజ్ చేసి ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చేస్తుంది సామ్సంగ్. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.